సో మీరు చూస్తే గనక దీని ఫ్లవరింగ్ మనకి డిసెంబర్ జనవరిలో మొదలై మార్చ్ వరకు ఉంటుంది. ఈ ఫ్రూట్ దాదాపు హాస్ సైజే ఉంటుంది. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ అంటే చలి వాతావరణంలో హాస్ కన్నా పెద్దగా ఉంటుంది, కానీ వేడి వాతావరణంలో మనకి ఎగ్జాక్ట్లీ హాస్ సైజ్ అనేది వస్తూ ఉంది. దీన్ని పెక్యులర్ గా గుర్తుపెట్టాలంటే ఇక్కడ పైన ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది అండ్ రఫ్ స్కిన్ వెరైటీ అండి. ఇదంతా కూడా బుడుపులు ఉంటాయి. ఇది హార్వెస్ట్ అయ్యి రైప్ అయిన తర్వాత బ్లాక్ కలర్ లో మనకి ఉంటాం. అండ్ దీని ఆయిల్ పర్సంటేజ్ 24 నుంచి 26% మధ్యలో ఉండటం వల్ల దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. హాస్ ఫ్రూట్ కి కంపేర్ చేసిన హాస్ ప్లాంట్ కి కంపేర్ చేస్తే లాంబ్ హాస్ దిగుబడి అనేది మనకి 25 నుంచి 25% ఎక్కువ ఉంటుంది. త్రిప్స్, మైట్స్, వైట్ ఫ్లై అంటే ఈ రోగాల నుంచి అధిక ప్రొటెక్షన్ ఈ వెరైటీస్ లో మనం చూస్తూ ఉంటాం. పైగా వేడి వాతావరణం అంటే టెంపరేచర్ ఎక్కువ అయినా కూడా ఈ ఫ్రూట్ అనేది మనం దీంట్లో నిల్వ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫ్రూట్ అంతా కూడా కానపీ అంటే చెట్టు కొమ్మల చాటుకి ఉండటం వల్ల వేడి గాలులు దీనిపైన పెద్దగా ఎఫెక్ట్ చూపించవు. సో ఇది తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్ ఎక్కడ 40-42 దాటదో ఆ ఏరియాస్కి ఇది వన్ ఆఫ్ ద సూటబుల్ వెరైటీస్. దిగుబడి వచ్చేసి దాదాపు దీంట్లో 5 నుంచి 7 టన్నుల వరకు ఒక ఎకరానికి రైతులు వేరే దేశాల్లో రికార్డ్ ఆల్రెడీ చేస్తున్నారు. సిమిలర్ ప్రొడక్షన్ మన దగ్గర కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఎక్కడైతే టెంపరేచర్ 42 డిగ్రీస్ దాటదో అక్కడ ఇది ఎక్కువ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అండ్ ఇది మోస్ట్ డిలేడ్ వెరైటీ. సో ఫ్లవరింగ్ వచ్చేసి Jan-Feb మార్చ్ లో ఉంటుంది అండ్ ఫ్రూట్ హార్వెస్ట్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లో మనం దీన్ని హార్వెస్ట్ చేయడానికి వీలుంటుంది. సో లేట్ హార్వెస్ట్ చేయటం వల్ల మార్కెట్ లో ఫ్రూట్ అవైలబిలిటీ ఆ టైంలో తక్కువ ఉండటం వల్ల అధిక లాభాలు రైతులకి రావటానికి అవకాశం ఉంది. అండ్ పైగా ఇది బ్లాక్ స్కిన్ వెరైటీ. సో ప్రీమియం ప్రైస్ లో దీన్ని మనం సేల్ చేయడానికి అవకాశం ఉంది.